ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. 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 ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః.
ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఈ మంత్రాన్ని చదువుకుంటూ ప్రతి మంగళవారం కూడా శివాలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేస్తే మనకున్న అప్పులన్నీ కూడా బాధలు తీరిపోతాయండి. అప్పుల బాధల నుంచి బయటపడతాం.